ఎవరు బాబు నువ్వు? తెలీదు. మీ అమ్మ నాన్న? తెలీదు. అంటే చచ్చిపోయారేమో. అంటే నీకెవ్వరూ లేరా? ఎక్కడుంటున్నావు? కొంతకాలం రైల్లో బోగిలు తుడిచేవాడిని. టీసీలు డబ్బులు లాగేసుకుంటుంటే వేస్ట్ అని పెట్రోల్ బంక్ లో బాయ్గా చేరాను. అక్కడ డ్రైవర్ సూరన్న చూసి తన లారీ మీద క్లీనర్ గా పెట్టుకున్నాడు. ఇప్పుడు అది కూడా పోయింది. ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్దామంటే అన్న కోపం వచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఈ ఊర్లో కూడా లారీలు ఉంటాయి కదా, అడుగుతాను. లేదంటే ఏ బస్ స్టాండ్ లోనో కూలి పని చేసుకుంటా. వద్దు బాబు, ఇంత చిన్న వయసులో నువ్వు ఏ బరువు బాధ్యతలు మొయ్యొద్దు. మాతోరా, నీకేం కావాలంటే అది ఇస్తాను. నిజంగా? నిజంగా. అయితే నాకు 2 రూపాయలు ఇస్తావా? దేనికి? ఆకలేస్తోంది. 1 రూపాయి పెట్టి రొట్టె కొనుక్కుంటా, 1 రూపాయి పెట్టి కళ్ళు తాగుతా. కళ్ళు తాగుతావా? తప్పు కదూ. అయితే నేను వెళ్ళిపోతున్నా. తాగితే తప్పులేదు. ఇంకొద్దు, చాలు. కడుపు నిండిందా? ఎప్పుడూ ఇలా తినలేదు. బాగుంది. నేను వెళ్తాను. ఎక్కడికి బాబు? పని వెతుక్కోవడానికి. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, మా ఇంట్లోనే ఉండు. ఏ పని చేయాలి? నాతో ఆడుకోవాలి, చదువుకోవాలి. నాకు చదువు రాదు, నేను నేర్పిస్తా. నాన్న, ఇవాటి నుంచి శివాజీని కూడా మన ఇంట్లోనే ఉంచేసుకుందాం. అలాగే బాబు. ఇవాటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్, సరేనా? సరే. Hey, bearer. మాతాజీ, పితాజీ, రెడీయా? నేను మొన్న సంక్రాంతికి రెడీరా. ఏంటి అవతారం? మనం వెళ్ళేది పెళ్లి చూపులకి. అందుకే నేటివిటీగా ఉంటుందని పంచాయతీలు చేసుకొచ్చా. ఇలా వెళితే పెళ్లి చూపులకు వచ్చావు అనుకోరు. రైతు బజార్ లో మెట్టంకాయలు అమ్ముకుని డైరెక్ట్ గా వచ్చి రైతు అనుకుంటారు. వెళ్ళి సూట్ వేసుకురా. అంత పెద్ద బాగుండి చావర్రా. ఇదిగో నన్ను పొట్టినంతని 10 సంవత్సరాలు లక్షణాలు చెప్పాను నీకు. అయ్యా పొడుగు ప్రసాద్ గారు, మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తారా? ఇంకెన్నిసార్లు మార్చుకుంటావురా? ఇప్పటికే 2 సార్లు మార్చాను. 2 సార్లకే మీకంత చికాకైతే 6 సార్లు నా చేత శారీస్ మార్పించాడు. నేనెంత ఫీల్ అవ్వాలి? ఏంటి, నా కొడుకు నీ చేత 6 సార్లు చీరలు మార్పించాడా? ఆ టైంలో నన్ను పిలిచింటే నేనే దగ్గర నుంచి చీరలు మార్చేవాడిని కదా. హలో రోమియో జూలియట్స్, చేసి రొమాన్స్ చాలు, త్వరగా రెడీ అయ్యి రావడం. పెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నమస్తే బాబు. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. రండి. సియారా, సఫారీ బాగున్నాయి. పక్కింటి వాళ్ళం అండి. అబే, ఏదో మీ దయవల్ల. పక్కింటి వాడ కాదండి, నావే. వీటికి ఫైనాన్స్ ఎంత ఇచ్చారో? మీ దయవల్ల అప్పు చేసుకోలేదండి, క్యాష్ పెట్టే కొన్నానండి. వెరీ గుడ్, పదండి. రండి. ఇల్లు చాలా బాగుంది. అద్దెంతండి? మీ దయవల్ల అద్దెలు కాదండి, సొంతలేనండి. వెరీ వెరీ గుడ్. రండి, కూర్చోండి. మా అబ్బాయిలండి. సొంతమే కదండి? ఏదో మీ దయవల్ల. సారీ, సొంతమేనండి. మా అమ్మాయి అండి. ఓకే, రొటీన్ ప్రశ్నలు 3టికి టకటక సమాధానం చెప్పండి. పేరు విజయలక్ష్మి, చదువు బీకాం, వంటొచ్చు. గుడ్. మీకు నువ్వు పప్పు వేసి పొట్లగా ఉండటం వచ్చండి? వచ్చండి. వెరీ వెరీ గుడ్. మీకు క్రికెట్లో ఎవరంటే ఇష్టం అండి? మీ దయవల్ల అమ్మాయికి సౌరవ్ గంగూలీ అంటే ప్రాణం అండి. గంగూలీయా? సచిన్ అయితే బాగుండేదే. ఓకే, చిన్న అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. మీ హాబీస్? మిషన్ కుట్టడం, లేసులు అల్లటం. సీఎం గారి దయవల్ల డ్వాక్రా పథకాల ఇన్స్పిరేషన్ అండి. ఫ్రెండ్షిప్ పై మీ అభిప్రాయం? లోకంలో అందరికన్నా అదృష్టవంతులు మంచి మిత్రులున్న వాళ్ళు. వెరీ నైస్. ఆపు, ఆపవయ్యా. నేను అక్కడికి చెబుతూనే ఉన్నాను, ఒంటిని మీద నుంచి పోనేవయ్యా అని. ఇది చచ్చావు కాదు. ఇప్పుడు ఏమైంది? 10 నిమిషాలు లేట్ అయింది, అంతే కదా? అది చాలు నా పిలక ఓడటానికి.
ఇదేంటి 10 రూపాయలు ఇస్తున్నావు 2 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వు. ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా ఇవ్వను. కావాలంటే చెప్పు, ఓ మంచి పిల్లని చూసి పెడతాను. నా ఇంటికి ఎంతవయ్యా? అప్రాచుడు, నేను చూస్తానంది పెళ్లికయ్యా, నైట్కి కాదు. అయ్యా మీరంతా ఈ బ్రోకర్ వెధవను క్షమించాలి, కాస్త లేట్ అయింది. పెళ్లి కొడుకు ఇంకా రాలేదా? మీ దయ వల్ల పెళ్లి కొడుకు రావటం అయింది, చూడటం అయింది, నచ్చడం అయింది. అతనికి నచ్చడం ఏమిటండి, ఇలా ఇతనికి నచ్చాలి కదా. ఇతరెవరు? పెళ్లి కొడుకు. మరి అతను? పెళ్లి కొడుకు ఫ్రెండ్ని. మీ దయ వల్ల మీరు పిల్లలు చూడటం ఏంటి, క్యాండిడేట్ లేకుండా? ఎలక్షన్ వాడిది, సెలక్షన్ నాది. అంటే చూడాల్సింది నేను, చేసుకోవాల్సింది వాడు. ఆ, అబ్బాయి ఏం లేదండి, వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. వీడు చేసుకోబోయే పిల్లని వాడు ఓకే చేయాలి, వాడు చేసుకోబోయే పిల్లని వీడు ఓకే చేయాలి. అది వాళ్ళిద్దరు కండిషన్. ఆ, ఇప్పుడు ఈ అబ్బాయికి నచ్చిన అమ్మాయి అబ్బాయి నచ్చుతుందా? నాకు నచ్చితే వాడికి నచ్చినట్టే. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? వాడి కళ్ళని, మనసుని, ఆత్మని నేనే కాబట్టి. అది సరే, అబ్బాయి లేకుండా ఓకే చేసుకుంటే తర్వాత ఏ సమస్య రాదండి. ఇప్పుడు మా వాడు అడిగిన ప్రశ్నలన్నీ వాడిష్టాలే. వెరీ గుడ్. మీలాంటి మంచి ఫ్రెండ్ ఉన్న అతను ఎంత మంచివాడో నేను ఊహించగలను. నేను మీకు నచ్చితే ఆయన నాకు నచ్చినట్టే. మీరు నాకు 100% నచ్చారు. మీ గురించి మీరు చెప్పారు కాబట్టి మా వాడి గురించి కూడా నేను చెప్పాలి. వాడు రాముడు కాదు, ఎందుకంటే నిందలు నమ్మడు. కృష్ణుడు కాదు, ఎందుకంటే సవతలు ఉండరు. వాడు ఆస్తిలో నాలో సగం, ఐశ్వర్యంలో నాలో సగం, గుణగణాల్లో నేను వాళ్ళలో సగం. కానీ చంద్రుల్లో కూడా ఓ చిన్న మచ్చల మావాడికి ఓ వీక్నెస్ ఉంది. అప్పుడప్పుడు కాస్త ముందు కొడతాడు. నేను ఎన్నోసార్లు వాడి చేత అలవాటు మానిపించాలని ట్రై చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. మందు విషయంలో ఎవరి జోక్యం పనికి వస్తుందిలేండి, గవర్నమెంటే ఏం చేయలేకపోయింది. లేదు, పెళ్ళైన తర్వాత పెళ్ళాం మాట వినైనా ముందు మానేచ్చడని నమ్మకం నాకుంది. ఐఎమ్ సారీ. మీలాంటి గొప్ప స్నేహితుడే మాన్పించలేనప్పుడు నా మాట వింటారనే నమ్మకం నాకు లేదు. నాకు తాగుబోతులంటే పరమ అసహ్యం. ఇట్స్ ఆల్ రైట్. ఆడపిల్ల అంటే అలాగే ఉండాలి. ఏదో పెద్దవాళ్ళు చెప్పారు కదా అని తల ఆడించి తల ఉంచి తాళి కట్టించుకోకూడదు. నాకు చాలా బాగా నచ్చింది. నాకు నచ్చింది, అందుకే చెప్తున్నాను. ఈ మందు మానేరా, వెంటనే అమ్మాయిని పెళ్లి చేస్తాను. సరే మానేస్తాను. మందు తాగడం కాదు, పెళ్లి చేసుకోవడం. నాకు బెటర్ హాఫ్ కంటే ఈ హాఫ్ బెటర్ గా ఉంది. బెటర్ ఇంకో హాఫ్ ఏమా? రే, ఇప్పటికే ఎక్కువైంది, తాగించాలు. నాకు చాలేదురా. పెళ్లి మాట అయితే హాఫ్ తాగినా 3 హాఫ్ చేసు. ఇంకో హాఫ్ కి పర్మిషన్ ఇవ్వు ప్లీజ్. నీకు ముందు వీక్నెస్ ఏంట్రా? నాకు మందు కన్నా పెద్ద వీక్నెస్ నువ్వురా. మళ్ళీ ఇదొకటి. సార్ సారీ సార్, రా బార్ క్లోజింగ్ టైం అయింది. వెరీ గుడ్, పదం. ఉండు ఉండు ఉండు. బాబు అదేం బ్రాండ్ కొంచెం చూపించు నాన్న. ఇదే సార్. అదే వెరీ గుడ్, పని చూసుకో. సరే పద. Don't worry, steady రా. స్టడీలే రా. రే, ఆగరా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లేవండి లేవండి, రొద్దెక్కింది. కాఫీ. మజ్జిగ. అది రాత్రి నేను ఎక్కువ తాగలేదమ్మా. ఆ విషయం నేను అడగలేదే. నేను మాత్రం అడిగానా? రేయ్, మొన్న మీరు కొన్న షేర్లు బాగా పెరిగాయిరా. మేం కొన్నాయి కాకపోతే నువ్వు కొన్నాయి పెరుగుతాయి ఏంటి? ఒప్పుకున్నానులే బాబు, మీరు చాలా తెలివైన వాళ్ళని. ముందు వచ్చి టిఫిన్ పెట్టు. మీరు పదండి. అబ్బో, రాత్రి పీకింది చాలేదా బాబు? పొద్దున్న నన్ను పీకుతున్నావు. ఇడియట్, నన్ను నా రూమ్ కి తీసుకెళ్ళకుండా ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు సరిగ్గా తాగట్లేదని అమ్మ నాన్న బెంగెట్టుకున్నారు, అందుకే వాళ్ళు చూపిద్దామని తీసుకొచ్చా. చాలు నీ వెధవ జోకులు. లేకపోతే ఏం చేయమంటారా? రాత్రి తమ తందనాలు పూర్తయ్యేసరికి 1 గంట అయింది. ఆ టైంలో నేను రూమ్కి తీసుకెళ్తే చుట్టుపక్కల అందరూ ఏమనుకుంటారు? ఎవరే అనుకున్నా పర్వాలేదు, కానీ అమ్మ నాన్న నన్ను అసహించుకుంటే నేను తట్టుకోలేనురా.
తాగినప్పుడు వాళ్ళు కనిపించకూడదనేక నేను సెపరేట్ గా రూమ్ తీసుకుంది. మా ముగ్గురిని ఇబ్బంది పెట్టే కంటే ఆ ఇబ్బంది ఏదో నువ్వే పడి ముందు మానేచ్చు కదరా. నా ప్రాణం అడగరా ఇస్తాను, కానీ ఈ ఒక్క బలహీనత మాత్రం భరించరా. వంశీ, ఇంకెప్పుడు మందు కొట్టి నన్ను ఈ మందిరంలోకి తీసుకురాకు. అమ్మా అన్నపూర్ణం తల్లి కాసింత అన్నం పెట్టమ్మా. ఆకలేస్తుందో ముద్దటమ్మా. నీకు అన్నం పెడతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా మరి? చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీకు ఇంత అన్నం పెడతాను. నన్ను పెళ్లి చేసుకోమంటదేంటి? దీనికి ఏమైనా పిచ్చా? ఏంటి, చేసుకుంటావా చేసుకోవా? చేసుకుంటాను, ముందు అన్నం పెట్టు. హాయ్, బలుబులే, ఇక్కడే ఉండు. అన్నము కూరలు పెరుగులు అన్నీ పట్టుకొస్తా. ఓ నిమ్మకాయ బద్ద ఉల్లిపాయ ముక్క కూడా తీసిరామా. తిను, బాగా తిను. ఇంతకీ నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? పెరుగన్నం కూడా తినేసాక చేతులు అడుగు చేసేసుకుంటాను. ఇదిగో మూతి తుడుచుకో. ఏంటి, తుడుచుకోవటం రాదా? అయితే నేను తుడుస్తానుండు. అమ్మయ్యా, ఓ వారం రోజుల వరకు అడుక్కు అక్కలేదు. ఇప్పుడు వస్తానుండు. ఎక్కడికి? పెళ్లి చేసుకోవడానికి పంతులు గారిని తీసుకొస్తాను. పంతులెందుకు? అర్థం చేసుకుంటాడా నన్ను? చేసుకోడు, చేయిస్తాడు. అయితే బేగా తీసుకొచ్చే. ఏంట్రా పెళ్లి చేసుకుంటావా? అవునన్నా, పాప ఎవరితో పిచ్చిది. నా పర్సనాలిటీ చూసి పెళ్లి చేసుకుంటానంటే అయితే పంతులు దాకా ఎందుకు? నేనే చెప్తాను పెళ్లి. అడుక్కుతునే వెదర్ నీకు పెళ్లి కావాలంటరా? పెళ్లి కావాలా? పెళ్లి పెళ్లి కావాలా? పెళ్లి చేసుకుంటా. ఎవరా బాబు నువ్వు? ఈ పిల్లకి ఫాదర్ ని, ఆ ఇళ్ళకి ఓనర్ ని. ఈ పద్ధతి పెళ్లి. పెళ్లి కావాలంటరా? పెళ్లి. అతన్ని కొట్టొద్దు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. పెళ్లికి ముందు ఇలా కొట్టాలమ్మా, అది మన సాంప్రదాయం. అలాగా? ఆ, అయితే నువ్వు బాగా కూడా కొట్టు. ఈ పెళ్లి కావాలంటరా? అతిథులు కూడా కావాలా? నాన్న నాన్న, అతను పారిపోతున్నాడు. అలా పారిపోవడం కూడా మన సాంప్రదాయమేనమ్మా. నువ్వు పద. సరస్వతి, సరస్వతి, ఏమే ఏంటండి? దాన్ని విడిచిపెట్టి ఎక్కడున్నావు? పూజ చేస్తున్నాను. చేసిన పూజలు చాలు. ఏమైందండి? ఏముంది, మొన్న పోస్ట్ మ్యాన్ ని నిన్న పాలవాడిని పెళ్లి చేసుకోమని అడిగినట్టే ఇవాళ ఏకంగా అడుక్కునేవాడిని పెళ్లి చేసుకోమని అడుక్కుంటుంది నీ కూతురు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను దాన్ని ఒంటరిగా విడిచిపెట్టదని? ఏది